రోజు దినఫలాలు చూసుకోవడం, ఇవాళ ఏమిటండి బయటికి వెళ్ళాలా వద్దా, ఏ చీర కట్టుకోవాలి, ఎవరితోనా మాట్లాడాలా వద్దా, ఇవాళ ఏ అంకె మంచిది, ఇవాళ ఏ రత్నం ధరిస్తే మంచిది, రోజుకో రత్నం ఎవడిస్తాడో ధరించడానికి, ఇవాళ 5 మంచిది రేపు 6 మంచిది, మొత్తం మీద కరెంటు బిల్లు వస్తే అన్నీ మంచివే. ఏం చేస్తాం కట్టక, కరెంటు బిల్లు 560 రూపాయలు వచ్చింది, నాకు 5, 6 మంచిది కదయ్యా నేను కట్టనంటే వాడు ఊరుకుంటాడు, మీకు మంచివి కాదు కానీ మాకు మంచివే కట్టేయండి అంటాడు. అంచేతను మంచి చెడ్డ అంకెలు ఏమిటండి, అది మొదలుపెట్టారు ఈ మధ్యన బాగా జాతకాల పేరు మీద. అదృష్టం మార్చుకోండి, అదృష్టం మారిపోతుంది, మీ పేరు మార్చుకోండి, అంకెలు మార్చుకోండి, అక్షరాలు మార్చుకోండి, ఇల్లు మార్చండి, ఇల్లాలను మార్చండి, బుద్ధి మాత్రం మార్చుకోమని ఒక్కడ చెప్పట్లేదు. అసలు మార్చుకోవలసింది బుద్ధి. మనం ఏ రకమైన తప్పుడు ఆలోచనలు వస్తున్నాయో తప్పుడు ఆలోచనల నుంచి బయటపడగలిగితే జీవితం అంతా బాగానే ఉంటుంది. అందుకని అమ్మ దినదిన ఆందోళనతో ఈ రకంగా రోజు ప్రతిక్షణం ఆందోళన చెందుతూ బాధపడే కంటే దినకర తాటంకినయో నినుగొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా మనకి లలితా సహస్రం చూస్తే అర్థమవుతుంది. తాటంక యుగళీభూత తపనోడుపమండల అంటారు. ఈ 2 తాటంకాలు, ఒకడు సూర్యుట్ట ఒకడు చంద్రుట్ట, ఇక అంతకంటే ఏం కావాలండి అమ్మవారి యొక్క ప్రతిభ వైభవాన్ని చెప్పడానికి. అంటే ఒక చెవికమ్మ సూర్యుడు, రెండవ చెవికమ్మ చంద్రుడు అంటే అర్థం ఏమిటంటే ఆవిడ గుళ్ళో విగ్రహంలా కూర్చుంటే ఆవిడ చెవి మీదకి సూర్యుడు చంద్రుడు వచ్చి వెలుగుతారు, మనం చూసి దండం పెట్టుకుని ఉండి అట్టిపడి అక్కడ పెడదామని కాదు. అక్కడ ఈ కనిపిస్తున్న విశ్వమంతా అమ్మవారి యొక్క రూపమే. అందులో సూర్యుడు ఒక చెవికమ్మ, చంద్రుడు ఒక చెవికమ్మ. అటువంటిప్పుడు విశ్వమంతా ఆవిడ రూపమే. ఇందులో ఎవరిని ప్రత్యేకించి ప్రేమిస్తాం, ఎవరితో తగాదా పెట్టుకుంటాం, అన్నీ ఆవిడ స్వరూపమే అయినప్పుడు ఈ భావన కనుక మనకు మనస్సులో పెరిగితే హాయిగా ఉండగలుగుతాం. అలాగ మనం రాశుల పద్యం నుంచి దినకర తాటంకినయో సూర్యుడే తాటంకంగా కలిగిన నిన్ను కొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా, నిన్నెవరైతే సేవించకుండా ఉంటారో వాళ్ళ జీవితం నిత్యము నిర్భాగ్యమేనమ్మా అని మనం అర్థం చేసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.